ఆల్వాల్ డివిజన్ యాదమనగర్ కాలనీలో డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు యాదమనగర్ కాలనీలో 26 లక్షల వ్యయంతో డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ వర్క్ ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉందని, ఎట్టకేలకు పనులు ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే డ్రైనేజ్ పనులు పూర్తవగానే సీసీ రోడ్ పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారి రమేష్ గౌడ్, సూపర్వైజర్ అనిల్, కాలనీ ప్రెసిడెంట్ విఠల్ రెడ్డి, యోగానంద్, సుధాకర్, సంపత్ కుమార్, రాధాకృష్ణ, రామ్మోహన్, భరత్ కుమార్, గీతారెడ్డి మరియు స్థానిక నాయకులు యాదగిరి గౌడ్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. యాదమనగర్ అల్వాల్ డివిజన్లో 26 లాక్స్తోని సివరేజ్ పైప్ లైన్ వర్క్ మొదలు పెట్టడం జరిగింది. ఈ వర్క్ ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉండే ఇది ఈరోజు స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కాలనీ వాళ్ళందరికీ కూడా కొంచెం డిలే అయినందుకు సారీ, కానీ లేట్ అయినా మనం వర్క్ ఫినిష్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా మిగతా వర్క్స్ కూడా, అంటే దీని తర్వాత రోడ్ వేసే వర్క్ కూడా ఉంది. ఇంకొక 2 లేన్స్లో కూడా ఇంకా సివరేజ్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి కాలనీ వాళ్ళు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ ప్రపోజల్స్ పెట్టి అవన్నీ కూడా శాంక్షన్స్ తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. మేము దీనికి ఈ డ్రైనేజ్ గురించి గత ఒక 6-7 ఇయర్స్ నుంచి మేము తిరగడం జరిగింది. ఇప్పుడు 26 lakhs వరకు డ్రైనేజ్ శాంక్షన్ అయింది. ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇంకా 2 roads పెండింగ్ ఉన్నాయి. అది కూడా అడగడం జరిగింది కార్పొరేటర్ గారికి. ఇప్పటికైనా ఈ లాస్ అయినా కూడా మాకు శాంక్షన్ చేసి సంతోషంగా ఉంది. ఈ దయచేసి ఈ డ్రైనేజ్ కాగానే మాకు ఎంబడే సీసీ రోడ్ ఒకటి వేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ కార్పొరేటర్ గారికి మేము మా కాలనీ తరఫున మనవి.